హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే శేఖర్ కమల డైరెక్షన్ లో కింగ్ అక్కినేని నాగార్జున గారు అదే విధంగా తమిళ స్టార్ హీరో ధనుష్ గారు నటించినటువంటి సినిమా కుబేరా మూవీ రివ్యూ అన్నమాట. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే నాగార్జున గారు దీపక్ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. ఒక నీతి నిజాయితీ గల సిబిఐ అధికారిగా నాగార్జున గారు అయితే కొనసాగుతారు. కానీ కొంతమంది శత్రువులు అంత నీతి నిజాయితీని ఓర్వలేక అతన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి స్టేషన్ లో పెడతారు. అదే విధంగా ఒక విలన్ జీమ్ సర్బ్ అనే ఒక పెద్ద పారిశ్రామికవేత్త 15 ఏళ్ల పాటు చమురు నిల్వలు కనుగొంటారు. కానీ ఆ చమురు నిల్వలు బయటికి తీసుకురావాలంటే దానికి సరైన వ్యక్తి మన నీతి నిజాయితీ గల ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్ నాగార్జున గారిని బయటికి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత బినామీ పేర్ల మీద కొన్ని లక్షల డబ్బులు అకౌంట్ లో పడిపోతాయి. అందులో ధనుష్ గారు ఒకరు. భిక్షాటన చేస్తూ ధనుష్ గారు అకౌంట్ లో డబ్బులు పడతాయి. అసలు ఆ డబ్బులు తిరిగి వెళ్ళాయా లేదా, ప్రీవియస్ గా నాగార్జున గారికి మన ధనుష్ గారికి ఉన్న సంబంధం ఏంటనేది అయితే ఖచ్చితంగా తెరపైన చూడాల్సిందే. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ధనవంతుడు పేదవాడు అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చేసాయి. కానీ శేఖర్ కమల గారి స్క్రీన్ ప్లేతో మాత్రం కట్టి పడేశాడనే చెప్పాలా. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అదే విధంగా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ధనుష్ గారు భిక్షాటన చేస్తూ అసలు నెవర్ బిఫోర్ అసలు ఆయన ఈ క్యారెక్టర్ చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ మన తిరుపతి వీధుల్లో అసలు ఆ డ్రెస్ అసలు చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఆ తిరుపతి వీధుల్లో భిక్షాటన చేస్తూ ఆ కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాయి. ఇక నటీనటుల విషయానికి వచ్చేస్తే నాగార్జున గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా చాలా రోజుల తర్వాత గ్లామరస్ పాత్ర కాకుండా చాలా డీసెంట్ పాత్ర రష్మిక గారికి అయితే దొరికింది. అదే విధంగా ఈ విలన్ గురించి చెప్పాను కదా, ఈ విలన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ గా పర్ఫామ్ అయితే చేశాడు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ ఆల్రెడీగా చాలా లెంతీ ఉంది. దాదాపుగా 3 గంటల పాటు పైనే ఉంది. ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ సీన్లు కట్ చేసింటే బాగుండే అనేది అయితే ఫీల్ అయితే కలుగుతుంది. వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లుగా పూర్తిగా స్థాయిలో ఆకట్టుకోలేవు. అదే విధంగా విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేదని అయితే అనిపిస్తుంది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరు కనబర్చిన దర్శకుడు శేఖర్ కమల మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా చూపిస్తాడు. అదే ఈ సినిమాకి మెయిన్ పాయింట్ ల్యాగ్ అనమాట. 3 అవర్స్ పైనే ఉంటుంది. కానీ సినిమా 2.5 అవర్ 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. అదే విధంగా ఈ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సిన సాంకేతిక విభాగాల్లో అయితే మాత్రం విధంగా ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అంటే సెట్స్ లేకుండా రియలిస్టిక్ గా ఆ రోడ్ల మీద ఆయన పనితనం అయితే క్లియర్ గా కనబడుతుంది. ఇంకొక మెయిన్ హీరో ఎవరంటే ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్. అసలు అమ్మ అనే సాంగ్ అయితే ఎంత బాగుందంటే ఆ సాంగ్ కు తగ్గట్టుగా ధనుష్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ గా ఉంది. ఇది ఓవరాల్ గా కుబేరా మూవీ రివ్యూ అనమాట. ఈ మనం ఇచ్చే రేటింగ్ 5 out of 3 అనమాట. ఒకవేళ మీరు ఈ సినిమా చూసినట్లయితే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.